హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు గుత్తి కాకరకాయ చేస్తున్నాను అండి. చేదని లేకుండా గుత్తి కాకరకాయ చేస్తున్నాము. చాలా ఈజీగా చేస్తున్నాను అండి. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవడానికి, కాకరకాయ కూడా నచ్చని వాళ్ళ కోసం ఒక్కసారి గుత్తి కాకరకాయ ఇలా చేసి చూడండి. చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా గుత్తి కాకరకాయ ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను ఇప్పుడు 1/2 kg వరకు తీసుకున్నానండి. కాకరకాయ సైజ్ అనేది చిన్న సైజు తీసుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. పుట్నాలు, కొబ్బరి తీసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కారం పొడి తీసుకోవాలండి, తగినంత కారం పొడి, ధనియాల పౌడర్, జీలకర్ర, తగినంత సాల్ట్, కొంచెం చింతపండు పౌడర్గా చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ నేను ముందు చూపించిన విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఆ కాకరకాయలో పెట్టాలండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. కాకరకాయలు మొత్తాన్ని ఇలా పెట్టుకోవడం వల్ల చేదు తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మసాలాను బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మసాలా బయట రాకుండా కొంచెం థ్రెడ్ కట్టాలండి. 3-4 లైన్స్ లాగా థ్రెడ్ కట్టిన తర్వాత ఇదిగో అన్నీ కట్టిన థ్రెడ్ను ఇలా ఉన్నాయండి కాకరకాయను. ఇప్పుడు మసాలా అనేది బయట వెళ్ళదండి. ఇలా పెట్టుకుంటే థ్రెడ్ కట్టితే. ఇప్పుడు ఆయిల్లో మొత్తం వేస్తున్నా అండి కాకరకాయను. ఇప్పుడు అన్ని కాకరకాయలు ఆయిల్లో వేసుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఆయిల్లో మాత్రమే మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాల్లో కాకరకాయలు మగ్గాయండి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ, గుత్తి వంకాయ, కాకరకాయ రెడీ అండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈరోజు మా లంచ్లో పప్పు, కాకరకాయ, చపాతీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ, కాకరకాయను టేస్ట్ చాలా బాగుంటుందండి. చేదు ఉండదు. ఈ మసాలా వేసుకుంటే పిల్లల నుండి పెద్దవాళ్ళకు చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ. మనం తినేటప్పుడు కొంచెం థ్రెడ్ తీసేసి తినాలండి.